నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు డాక్టర్ భార్గవాచారి గారు. నమస్తే అండి. సార్, మనం ఒక మనిషి ఆరోగ్యం గురించి మాట్లాడుకోవాలనుకుంటే సాధారణంగా ఈ కేళ్ల నొప్పులు అంటారు, కేళ్ల వాతం అని కూడా అంటారు. అది నొప్పులకి వాతంకి డిఫరెన్స్ కూడా చెప్పండి. వీటి గురించి మనం ఎక్కువగా వింటూ ఉన్నామండి. ఏదో ఒక జాయింట్ పెయిన్ తో బాధపడుతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటారు? ఇప్పుడు అసలు కీళ్ళ నొప్పులు వాతం రావడానికి 2-3 కారణాలు ఉంటాయి. ఒకటి ఒబెసిటీ, మనిషి లావెక్కటం. అంటే లావు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ కీళ్ళ నొప్పులు వస్తాయి అని చెప్పడానికి లేదు. సన్న ఉన్న వాళ్ళకి కూడా వస్తుంటాయి, అది వేరు, ఆస్టియో ఆర్థరైటిస్. అయితే వీళ్ళకి ఏంటంటే మొటైడ్ ఆర్థరైటిస్ ఇవన్నీ వీళ్ళకు మామూలు నొప్పులలో సంధివాతం అంటుంటాం మనం ఆయుర్వేదంలో. అయితే ఇప్పుడు సాధారణంగా మనము ఈ ఇంగ్లీష్ మెడిసిన్ గురించి అయితే ఒక 4 రకాలు చెబుతూ ఉంటారు. చాలా రకాలు ఉంటే మెయిన్ గా చెప్పుకునేది 4 రకాలు ఉంటాడు. ఆయుర్వేదిక్ లో ఈ ఎన్ని రకాలుగా మీరు విభజిస్తూ ఉంటారు? చాలా వాతాలు, మేము వాతం మీదనే సంధివాతం అని అంటుంటాం. ఎక్కువ సంధివాతంలో అన్ని ఉపవాతాలన్నీ వస్తుంటాయి. నొప్పులు వేరా? వాతం నుంచే నొప్పులు వస్తుంటాయి. అంటే ఏంటి ఒకసారి చెప్తారా? వాతం అంటే శరీరంలో ఓ రకమైన నొప్పి కలగడం అన్నమాట. ఎందుకంటే శరీరం వాత పిత్త కఫాలని 3 అసలు ఆయుర్వేదానికి. అయితే శ్లేష్మం అని ఇవన్నీ ఉంటాయి కాబట్టి కేవలం మేము ఒక్క వాతాన్ని తీసుకుంటేనేమో ఈ కాన్స్టిపేషన్ కానీ నొప్పులు కానీ ఇవి వస్తుంటాయి అన్నమాట. అయితే ఈ వాతం వల్లనే ఈ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ప్రతి కీలు, ఏ కీళ్ళు అని కాదు, అన్ని కీళ్ళ నొప్పులు కూడా వాతం వల్లనే వస్తుంటాయి అన్నమాట. అది అయితే దానికి మనం ముఖ్యంగా నొప్పులకు రావడానికి కారణం ఏంటంటే కాన్స్టిపేషన్ ముఖ్యమైన, మోషన్ ఫ్రీ దాని నుంచి స్టార్ట్ అవుతుంటుంది. అది దానివల్ల ఒబెసిటీ మొదలవుతుంటుంది, తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మొదలవుతుంటుంది. ఈ కాన్స్టిపేషన్ లేకుండా వల్ల. అయితే ఈ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు సంధివాతం ఇప్పుడు సంధి అంటే కలయిక, అంటే ఒక కీలు ఆడుతుంటాయి అన్నమాట. ఆ ఆడే దాంట్లో ఉన్న గుజ్జు జస్ట్ ఆయిల్ టైప్ అనమాట. అది లేకపోవడం వల్ల కొంత ఏజ్లో వచ్చిన తర్వాత అది లేకుండా అయిపోతుంటుంది అనమాట. లేకపోయేవరకల్లా ఒక్కోసారి కాళ్ళు ఏంటంటే కదిలిచ్చినప్పుడు కరకర అని సౌండ్ రావటము, నొప్పులు రావటం, నడవలేకపోవటం, అసలు ఒక అడుగు తీసి అడుగు పెట్టలేరు అనమాట. అట్లాంటి నొప్పులు వస్తుంటాయి. దానికి అనేక సమస్యలు. ఇప్పుడు మనం కొన్ని మెడిసిన్స్ వల్ల కూడా, ఇదివరకు కొన్ని మెడిసిన్స్ వాడతారు వాళ్ళప్పుడు, ఏదైనా డిసీజ్ ఏదైనా ఉంటే ఆ మెడిసిన్స్ వల్ల కూడా అతనికి ఆ ప్రమాదం, డిసీజ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే. ఇప్పుడు ఏజ్ పట్టు కూడా ఒక రకంగా చెప్పంటే ఇంతకు ముందు పెద్దవాళ్ళలో చూసేవాళ్ళం, ఇప్పుడు అలా లేదండి. స్కూల్ పిల్లలు కూడా ఒక రకమైన నొప్పులతో బాధపడుతున్నారు. అవును, స్కూల్ పిల్లలకు ఇప్పుడు మనం చూసేది ఏంటంటే వాడికి వెన్నెముక నొప్పుల కాడి నుంచి వస్తుంది. ఒక కీళ్ళ నొప్పులే కాదు, స్కూల్ బ్యాగే ఉంటుంది. వాడు మొయ్యలేక ఒక్కోసారి చూస్తుంటాం, వాడు మొయ్యలేక ఒక్కోసారి అక్కడ పెట్టి నడవలేకుండా పోతుంటాడు అనమాట. అంత నొప్పులు. ఆ నొప్పులతోటి వాడు ఇక వచ్చిన తర్వాత వాడు ఏం పని చేయలేడు, కూర్చోలేడు, ఆడలేడు. అందుకని ఆ నొప్పులు చాలా కష్టం. పెద్దవాళ్ళలో కూడా అదే సమస్య. పెద్దవాళ్ళని నడవాలంటే ఇప్పుడు కొద్ది దూరం, ఒక గంట సేపు నడవాలంటే నడవలేడు, ఆ కాళ్ళ నొప్పులు ఉంటాయి. కానీ సాధ్యమైనంత వరకు బక్కకున్న వాళ్ళు కానీ లావు ఉన్న వాళ్ళు కానీ కొంతవరకు నడవడం అవసరమే. ఎక్కువసేపు కూర్చున్న వాళ్ళల్లో మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు మనం చాలా చూస్తున్నాం ఈ మధ్యన. ఇప్పుడు ఐటీ ఉద్యోగులలో చాలా వరకు చూడండి, ఎక్కువసేపు దాదాపుగా 4 నుంచి 5 గంటలన్నా మినిమం కూర్చుంటాడు. సరే మధ్యాహ్నం లేచి అటు ఇటు తిరిగినప్పటికీ అంతసేపు కూర్చున్నప్పుడు మాత్రం కంపల్సరీ అతను ఏదో ఒక ఆయాసపడ్డట్టు లేవటం మనం తరచు చూస్తూనే ఉన్నాం. రైట్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ కేళ్ల నొప్పులు ఎక్కువగా ఉంటే మనం ఈ మోకాళ్ళ నొప్పులు, అవును, ఒక రకంగా చెప్పాలంటే ఇంతకుముందు ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి అనేవారు, కానీ అధిక శాతం మనం ఈ మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా చూస్తున్నాం. ఎందువల్ల అంటారు? మోకాళ్ళ నొప్పుల మీద మనం బాడీ మొత్తం కూడా మోకాళ్ళ మీదనే బరువు పడుతుంది అనమాట. ఆ బరువు పడడం వల్ల మోకాళ్ళు అసలు కదలాల్సిందే, అడుగు వేయాలంటే మోకాలే కదా. మోకాలు లేదంటే ఆ కాలు కింద పాదం,
ఆ రెండింటి మీదనే బరువు ఎక్కువ పడుతుంటుంది కాబట్టి అవే ఎక్కువ నొప్పులు ఉంటాయి. ఎవరికైనా కానీ మోకాళ్ళ నొప్పుల వల్ల అవి వాపులు రావటం కానీ, లేదంటే అడుగు తీసి అడిగేయకపోవడం కానీ అది ఉంటాయి. ఓకే. ఎక్కువగా మనం ఇప్పుడు ఏంటంటే కాపుకోవడం చూస్తుంటాం. వేడితోటి కాపుకోవడం, కొంచెం ఎక్కువ నొప్పులు లేసినాయి కదా సరేలే వేడి నీళ్ళతో కాపుకుందాం, లేకుంటే ఆయిల్ ఏదో రాసుకుందాం, వేడి నీళ్ళతో వేడితోటి చూద్దాం, దాంతోటనే అది ఉపశమనం వస్తుంది అనేది కొంతవరకు చూసి మనం పురాతనంలో చూస్తుంటాం. మనం వెనకట చాలా వరకు ఆయిల్ వేడి చేసి కాపుకోవటం కానీ అట్లాంటివి చూసేవాళ్ళం. కొంతవరకు ఉపశమనం కలిగేది. ఇప్పుడు మరీ అంత చేయలేకపోతున్నారు అనుకోండి ఇప్పుడు. ఓకే డాక్టర్, ఇప్పుడు సీజన్ బట్టి కూడా ఈ నొప్పులు అనేవి వస్తూ ఉంటాయంటారు, ఇది నిజమేనా? సీజన్ బట్టి కూడా కొంతవరకు వస్తుంది, అది పర్మనెంట్ కాదు. అది ఇప్పుడు చలికాలం చలికాలంలో కొంతవరకు వస్తుంటాయి. హా, చలికాలంలో వచ్చే నొప్పులు అది పర్మనెంట్గా ఏముండవు. కాకపోతే కొన్ని ఏంటంటే ఒక్కొక్క సీజన్లో ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు వేరే ఏదైనా డిసీజెస్కు మెడిసిన్స్ వాడితే, ఇప్పుడు సపోజ్ లాస్ట్ టైము మనకు 2020 నుంచా కరోనా వచ్చింది. కరోనా టైంలో వాడిన మెడిసిన్స్ వల్ల చాలామందికి కూడా నేను వినడం ఏంటంటే కంటి వ్యాధులు ప్లస్ కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు చాలా వరకు చూస్తున్నాం. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. సైడ్ ఎఫెక్ట్స్ చాలా వచ్చాయి, అవి చూస్తున్నాం అనమాట. ఇంకా దానికి తప్పనిసరి అప్పుడంటే ఇక అవుట్ ఆఫ్ డేంజర్గా ఉండడం కోసం ఆ మందులు వాడాల్సి వచ్చింది. వాడారు, వ్యాక్సినేషన్ అయింది. వ్యాక్సినేషన్ వేసిన వాళ్ళలో కూడా ఎక్కువ నొప్పులు చూస్తున్నాం ఇప్పుడు, కీళ్ళ నొప్పులు. ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు వీళ్ళతో కంపేర్ చేస్తే ఎవరిలో ఎక్కువగా చూడొచ్చు మనం? ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటుంది. అదేంటి? ఆడవాళ్ళల్లో వాళ్ళకి ఎందుకంటే ఐరన్ డెఫిషియన్సీ తక్కువ ఉంటుంది, కాల్షియం కూడా తక్కువ ఉంటుంది, వాళ్ళు పనులు కూడా ఎక్కువ ఉంటుంది. వర్కింగ్ పార్ట్నర్స్ వాళ్ళు ఎక్కువ. ఈ గృహిణులు ఏంటంటే వాళ్ళు ఎక్కువ నిలబడి ఉంటారు, కూర్చోవడం చాలా తక్కువ, రెస్ట్ తీసుకోవడం చాలా తక్కువ. వాళ్ళకు 24/7 వర్కర్సే కాబట్టి వాళ్ళలో ఎక్కువ చూస్తున్నాం. కాకపోతే బయట తిరిగే వాళ్ళు ఏంటంటే ఎక్కువ తిరిగే వాళ్ళు, ప్రయాణం చేసే వాళ్ళలో ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు సాధారణంగా ఇంతకు ముందు అయితే ఆరు బయట లేకపోతే బయట ప్లేసెస్ ఉండేవి కాబట్టి ఉదయం లేవగానే సూర్యరశ్మి ఎక్కడో మనకి తగులుతూ ఉండేది. ఇప్పుడు అంత అపార్ట్మెంట్ కల్చర్, ఆ విండోస్ తీస్తే తప్ప సూర్యుడు మనకు కనిపించడు. మరి ఏంటి ఇబ్బందికరమైన పరిస్థితులు? మనం బయటకు వెళ్ళాల్సి, పార్కులోకి వెళ్ళాల్సిందే. ఏదైనా ఒక పార్క్ చూసుకోవాలి, రోజు ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ పార్కుకి వెళ్ళడం, కాస్త వాకింగ్ చేయడం, సూర్యరశ్మిని చూసుకోవడం. ఈ రోజుల్లో సూర్య నమస్కారాలు అవి కూడా చేస్తూనే ఉన్నారు, చేస్తే మంచిదే. యోగాసనాలు అక్కడ కూడా చేస్తున్నారు, అక్కడ చేయడం వల్ల కూడా కొంతవరకు నొప్పులు తగ్గే అవకాశం ఉన్నది అక్కడ. ఓకే. ఇప్పుడు ఆయుర్వేదిక్లో ఇది ఒక సమస్యతో మీ దగ్గరకు వస్తే మీరు చెప్పే జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర డయాగ్నోజ్ ఎట్లా ఉంటుంది? మేము డయాగ్నోజ్ చేసేది ఏంటంటే ఆల్రెడీ మా దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనకు ముదిరి వస్తుంటాడు, నొప్పులు ఎక్కువ అయ్యి లేవలేకుండా ఏ వస్తున్నాయంటే తెలిసిపోతుంది ఎక్కువ ఉన్నాయని చెప్పి. అప్పుడు మేము ఏం చేస్తామంటే ఆహార పదార్థాలు, మేము దుంప కూరలు వాడొద్దు అని అంటుంటాం. నిజమే, ఆయుర్వేదిక్ వాడితే పథ్యం చేయాలేమో. పథ్యం అని ఆయుర్వేదం మందుల కోసం ఏం పథ్యం ఉండాల్సిన పని లేదు, డిసీజ్కు మాత్రమే పథ్యం ఉండాలి. మనకున్న డిసీజ్ అట్లాంటిది కాబట్టి ఆ డిసీజ్ పెరగకుండా ఉండడం కోసం మనం పథ్యం అని అంటాం. కానీ పథ్యం ఉండాలి ఆయుర్వేదంలో, ఆయుర్వేదం మందులు తీసుకుంటే అని అదొక అపోహనే, కానీ అదేం కాదు. అంటే మీరు దుంపలు తినద్దు అంటారు, బంగాళాదుంప, ఆలు అవన్నీ తింటే కాస్త నొప్పులకి ఆస్కారం ఇచ్చినట్టు ఉంటుంది అంటారు. నొప్పులకు ఉంటుంది దుంప కూరలు. తర్వాత ఈ శనగలు లాంటివి కూడా అవి ఏంటంటే వాతం పెంచుతుంది, శరీరంలో వాతం పెరుగుతుంటుంది. మేము ఏంటంటే వాతం పెరగకుండా చూసుకుంటాం, వాతం పెరగకుండా ఉంటే నొప్పులు కంట్రోల్ అవుతుంటాయి, కాన్స్టిపేషన్ ఒకటి లేకుండా చేస్తుంటాం. ఆకుకూరలు బాగా తినమని చెప్తుంటాం, ఆకుకూరలు తినడము, ఈ దుంప కూరలు తినకపోవడం, పుంటి కూర అనేది కూడా దాదాపు కొన్ని డిసీజులలో తినొద్దు అంటాం. గోంగూరను మామూలుగా దుంపకూరలు మాత్రం దాదాపుగా అవాయిడ్ చేస్తుంటాం. నాన్ వెజ్ కూడా ఎంత తక్కువ వాడితే అంత మంచిది నొప్పులలో. ఇప్పుడు మీ దగ్గర ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? మందులు ఉంటాయా, కషాయాలు ఉంటాయా, లేకపోతే మసాజులు ఉంటాయా? మసాజులు ఉంటాయి, కషాయాలు ఉంటాయి, ఆయిల్స్ కూడా ఉంటాయి అన్నమాట. అవన్నీ వాడచ్చు, ఆయిల్స్ అన్ని వాడచ్చు. రకరకాల కంపెనీల వాళ్ళ మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి అవి ప్రిస్క్రైబ్ చేసి మేము ఇస్తుంటాము. ఆయుర్వేదిక్ లో కూడా మందులు ఉన్నాయి కదండి, చాలా మంది, టాబ్లెట్స్ లాగా అనేక రకాల. ఇప్పుడు మోడర్న్ సిస్టమ్ మెడిసిన్స్ తో ఈక్వల్గా వాళ్ళు తయారు చేసేస్తున్నారు అనమాట. తయారు చేస్తున్నారు కాబట్టి మనం అన్నీ వాడుకోవచ్చు, అవి కూడా వాడుకోవచ్చు. అవి మేము ప్రిస్క్రైబ్ చేస్తుంటాము. ఎందుకంటే ఒకప్పుడు మేము ఏంటంటే పౌడర్స్ లేకపోతే లేహ్యాలు అట్లాంటివి ఇస్తే కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు ఈ ట్యాబ్లెట్, ఈ పౌడర్ ఏం వేసుకుంటాంలే, ఈ కషాయం నోరుకి ఎట్లా టేస్ట్ లేదు, ఇది తినము,
తినలేము మనం అని చెప్పని, ఒకవేళ మేము తీసుకుంటాము అని చెప్పని తల్లిదండ్రులు తీసుకొని వచ్చినా కానీ అది ఎక్కడో పక్కన పెట్టేసేవాళ్ళు, పెట్టేసి తీసుకోకుండా ఉంటారు. అది కాకుండా ఈ రోజుల్లో ఏంటంటే మంచి మోడర్న్ మెడిసిన్స్ క్యాప్సూల్స్ టైప్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు క్యాప్సూల్ అనుకోండి, వాటర్ వేసుకుని వేసేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మీ ఆయుర్వేదిక్ దాంట్లో అన్ని చేదుగా ఉంటాయి, చేదు ఏముండదు. అది మింగడం కాస్త కష్టమే. మన డిసీజ్ మనం ముందు అనుకోవాలి, ఈ డిసీజ్ ఉంది కాబట్టి నాకు తక్కువ కావాలి అంటే ఇది కంపల్సరీ ఇది వేసుకోవాలి అనేది ఒక సంకల్పం ఉండాలి ప్రతి వ్యక్తికి. అది ఉంటే తగ్గిపోతుంది మొత్తం మీద. ఈ ఆయిల్స్ ఎంతవరకు ఉపయోగపడతాయి అంటే? ఆయిల్స్ కంపల్సరీ ఉపయోగపడుతుంది. ఆయిల్స్ మనం ఏదైనా కానీ, ఏ ఆయిల్ అయినా, దాదాపు ఏ ఆయిల్ దొరకలేదు అనుకోండి, మామూలు నూనెనైనా కానీ రాసుకోవాలి. కాస్త వేడి చేసి కొంచెం వేడి చేసి రాస్తే చాలా మంచిది అనమాట. నిజమే, కంపల్సరీ వేడి తగ్గిస్తుంది. అసలు ఈ కీళ్ళ నొప్పులు ఇవన్నీ రాకుండా ఉండాలంటే ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అదే చెప్పినాం కదా, ఆకుకూరలు బాగా తినాలి. మొదటి నుంచి కూడా చెడు అలవాట్లు అట్లాంటివి ఉండకుండా ఉండాలి. ఉండి దుంపకూరలు అవన్నీ తినకుండా ఉంటే, ఎప్పుడో ఒకసారి తినేది వేరు, రెగ్యులర్గా తినేవాళ్ళు కొంతమంది బయట ప్రయాణాలు చేస్తుంటారు అనుకోండి, రెగ్యులర్గా బయట అట్లనే తింటారు, ఏది పెడితే అదే తింటారు కదా. ఇంట్లో అయితేనేమో మనం కంట్రోల్ చేసుకొని తినవచ్చు. అవి కాకుండా ఈ పాలు కూడా కొంచెం తగ్గించుకోవాలి, గుడ్లు తగ్గించుకోవాలి, ఆకుకూరలే ఎక్కువ తినాలి. కాన్స్టిపేషన్ లేకుండా ఇవి చూర్ణాలు కొన్ని ఉంటాయి, అది నైట్ టైం వేసుకుంటే కాన్స్టిపేషన్ లేకుండా ఉంటుంది, ప్లస్ నొప్పి కూడా తగ్గుంటుంది, మోకాల నొప్పులు కూడా తగ్గుతుంది. ఒబేసిటీ వల్ల ఇది వస్తుంది కాబట్టి ఒబేసిటీ కూడా తగ్గే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. కీళ్ళ నొప్పుల గురించి, ముఖ్యంగా జాయింట్ పెయిన్స్ గురించి చాలా వివరంగా తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్.